ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు చివరి దశకు చేరుకుంది. నేడు ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసుపై స్పీకర్ ప్రసాద్ విచారణ చేయనున్నారు. ఎమ్మెల్యే దానంపై పాడి కౌశిక్ రెడ్డి, ఏలటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై స్పీకర్ విచారించనున్నారు. రేపు కడియం శ్రీహరి కేసును సైతం విచారించనున్నారు స్పీకర్. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలను విచారించి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు చివరి దశకు చేరుకుంది. నేడు ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసుపై స్పీకర్ ప్రసాద్ విచారణ చేయనున్నారు. ఎమ్మెల్యే దానంపై పాడి కౌశిక్ రెడ్డి, ఏలటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై స్పీకర్ విచారించనున్నారు. రేపు కడియం శ్రీహరి కేసును సైతం విచారించనున్నారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలను విచారించి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, మీరన్నట్టుగా నిజానికి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల కేసు చివరి దశకు చేరుకుందని చెప్పి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఆ 10 మంది ఎమ్మెల్యేలను కూడా స్పీకర్ ఒక్కొక్కరిగా విచారణ చేసుకుంటూ వస్తున్నారు. అయితే దాంట్లో క్లీన్ చిట్ విషయానికి వచ్చేసరికి ఒకవైపు ఇరువైపు వాదనలు, ఇటు బీఆర్ఎస్ నుంచి మరొక వైపు బీజేపీ కూడా ఈ మధ్య ఇంక్లూడ్ అయింది. ఆ విషయంలో ఏదైతే పార్టీ ఫిరాయింపుల విషయంలో పార్టీ ఫిరాయించినటువంటి వారందరిపై కూడా అనర్హత వేటు వేయాలని చెప్పి అనర్హతను వేటు వేయాలని చెప్పి బీజేపీ కూడా ఆ సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయింది. దాంట్లో మేజర్ గా ఈ విచారణ ఇరువైపు వాదనలు విన్న తర్వాత ఒక్కొక్కరిగా క్లీన్ చిట్ ఇస్తూ వస్తున్నారు స్పీకర్. ముఖ్యంగా పార్టీ ఫిరాయించినట్టుగా ఆ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా ఎక్కడ ఆధారాలు లేవని చెప్పేసి కూడా క్లీన్ చిట్ ఇస్తున్నారు. అయితే ఈ రోజు దానం నాగేందర్ కి సంబంధించినటువంటిది మొన్న అయితే మున్సిపల్ ఎన్నికల ముందు ఆ విచారణకు కోరగా అటు ఇదైతే ఎవరైతే పిటిషనర్లుగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతల ఇద్దరు కూడా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విచారణ వాయిదా వేయాలని చెప్పేసి కూడా వారు కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇట్లాంటి పరిస్థితులలోనే ఈ రోజు వచ్చేటువంటి ఈ క్లీన్ చీట్ పై, ఎందుకంటే 8 మంది విషయంలో పార్టీ ఫిరాయించలేదని చెప్పి స్పీకర్ ఇచ్చినా కూడా ఈ రోజు దానం నాగేందర్ విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఒక దానం నాగేందర్ విషయంలో మాత్రం కొంత సందిగ్ధత ఏర్పడింది. మరి సుప్రీంకోర్టు నియమ నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మరి ఆధారాలు ఉన్నాయంటారా లేవంటారా కొంత ఆసక్తికరమైనటువంటి రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి అంశం కాబట్టి చూడాలి మరి స్పీకర్ ఎట్లాంటి తీర్పు తీసుకుంటారు ఏంటిది అనేది అయితే కొంత ఈ విచారణ ఏదైతే మధ్యాహ్నం 12 తర్వాత పొద్దున్న బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి పిటిషన్ దారుల విచారణ జరుగుతుంది. 12:30 తర్వాత బీజేపీకి సంబంధించి మహేశ్వర్ రెడ్డి, రెండింటి తర్వాత క్లీన్ చీట్ ఇస్తారా లేకపోతే ఏం చేస్తారనేది అయితే కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ప్రేమ్, అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ 8 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఏ పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో కూడా పాల్గొనట్లేదు. అటు అంటే బీఆర్ఎస్ తరపునే ఉన్నామంటున్నారు, కానీ బీఆర్ఎస్ కి సంబంధించిన ఎటువంటి మీటింగ్స్ లో కానీ పెద్ద పెద్ద సమావేశాల్లో కానీ పాల్గొనట్లేదు. అలానే అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కి సంబంధించిన ఇంపార్టెంట్ అంటే ముఖ్య సమావేశాల్లో కూడా వాళ్ళు హాజరు కావట్లేదు. సో ఎటు కాకుండా మధ్యలో తటస్థంగా ఉండిపోయారు, ఆ పార్టీకి ఈ పార్టీకి చెందకుండా. మరి క్లీన్ చిట్ ఇస్తూ వస్తున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా. అసలు ఏంటి అంటే ఈ ఎమ్మెల్యేల ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఏ పార్టీకి చెందకుండా అంటే ఇటు క్లీన్ చిట్ తెచ్చుకుంటూ అటు మేము ఈ పార్టీలో ఉన్నాం చెప్తూనే ఉన్నారు, కానీ రెండు పార్టీలకి సంబంధించిన ఎటువంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనట్లేదు. సో ఈ 8 మంది ఎమ్మెల్యేల అంటే ఫ్యూచర్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? అంటే ఇప్పుడు అంటే ఈ టర్మ్ ముగిసేదాకా ఇలా ఉంటారా, తర్వాత స్టెప్స్ వేసే అవకాశాలు ఉంటాయి, ఎలా ఉండబోతోంది? నిజానికి మీరన్నట్టు ఏ పార్టీలో పాల్గొనకుండా ఏమి ఉండడం లేదు. ఒకటి
వారు బీఆర్ఎస్ నుంచి క్లైమింగ్ విషయానికి వచ్చేసరికి మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే పార్టీ ఫిరాయించలేదని చెప్పి క్లైమ్ చేసుకుంటున్నా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ప్రతి అంశంలోనూ వాళ్ళు పాల్గొంటున్నారు. ఉదాహరణకు మొన్న మనం చూడొచ్చు సంజయ్కి సంబంధించినటువంటి అంశమే అక్కడ ప్రస్ఫుటంగా కనబడుతుంది. పార్టీయే పిలిచి సగం టికెట్లు పంచిచ్చి అటు జీవన్ రెడ్డికి సంజయ్కి ఇద్దరికి కూడా చేసింది. తాను కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశాడు. దాంతో పాటుగా మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా మెజార్టీ మద్దతుదారులను తనకు సంబంధించిన వారికి టికెట్లు కేటాయించుకున్నారు. ఇలా ఒక పటాన్ చెరువు మినహా మిగతా 7 నియోజకవర్గాల్లో కూడా అన్ని ఎన్నికలు జరిగిన ప్రతి నియోజకవర్గాల్లో కూడా పార్టీ ఫిరాయించినటువంటి ప్రతి ఒక్కరూ క్లైమింగ్ మాత్రమే బీఆర్ఎస్ చేసుకుంటున్నా, కానీ వారు చేసే ప్రచారం కానీ వారు చేసే పార్టీ కార్యక్రమాలు కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏవైనా కూడా కాంగ్రెస్ తరఫుననే పాల్గొంటున్నారు. ఇప్పుడు ఇదే అంశాన్ని బీఆర్ఎస్ అక్కడ స్పీకర్ ముందు కానీ సుప్రీంకోర్టు ముందు కానీ లేవనెత్తుతుంది. కాబట్టి ఒకవేళ మీరన్నట్టుగానే ఈ 10 మంది విషయంలో స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా తుది నిర్ణయం మాత్రం అంతిమంగా సుప్రీంకోర్టుకే ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఎట్లాంటి నిర్ణయం అంటే దేశవ్యాప్తంగా చాలా ఫిరాయించినటువంటి రాష్ట్రాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్నే మన రాష్ట్రంలో కూడా అమలు చేస్తారా లేకపోతే ఏంటిది అనేది కొంత సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు ప్రకారం అయితే వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రేమ్.